హాయ్ ఎవ్రీవన్. బుక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ను ఎవరైనా చదువుతారు, కానీ వాటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ను అప్డేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ను కూడా ఒక సబ్జెక్ట్గా భావించి చదివిన వారే విజేతగా నిలుస్తారు. ఫైనల్లీ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండ్ కింగ్ మేకర్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ను ఏ విభాగం ఆధ్వర్యంలో బలోపేతం చేస్తున్నారు? ఏ రెవెన్యూ శాఖ, బి పోలీస్ శాఖ, సి విద్యాశాఖ, డి వైద్య ఆరోగ్య శాఖ. ఆన్సర్ ఈజ్ పోలీస్ శాఖ, బి పోలీస్ శాఖ. సో దీనికి వివరణ వచ్చేసి, రాష్ట్రంలో మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి, ముఖ్యంగా విద్యా సంస్థలు రద్దీ ప్రాంతాల్లో నిఘా ఉంచడానికి పోలీస్ శాఖ ఈ ప్రత్యేక శక్తి టీమ్స్ను మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ జిల్లాలో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మితమవుతోంది? ఏ ఆదిలాబాద్, బి ములుగు, సి ఖమ్మం, డి మహబూబ్ నగర్. ఆన్సర్ ఈస్ బి ములుగు. ఆంధ్రప్రదేశ్ చట్టం హామీ మేరకు తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సుమారు 889 కోట్లతో ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. నెక్స్ట్ వన్, 78వ భారత ఆర్మీ డే వేడుకలకు ఆతిథ్యమిస్తున్న నగరం ఏది? ఏ న్యూఢిల్లీ, బి లక్నో, సి హైదరాబాద్, డి బెంగళూరు. ఆన్సర్ ఈస్ బి లక్నో. భారత సైన్యం తన వార్షిక కవాతును ఢిల్లీ వెలుపల నిర్వహించే సంప్రదాయంలో భాగంగా 2026 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్లోని లక్నోను వేదికగా ఎంచుకుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ గుజరాత్, బి త్రిపుర, సి కేరళ, డి రాజస్థాన్. ఆన్సర్ ఈజ్ బి త్రిపుర. త్రిపుర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ మొబైల్ సోలార్ ఏటీఎం వ్యాన్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతోంది? ఏ అమెరికా, బి స్విట్జర్లాండ్, సి జర్మనీ, డి ఫ్రాన్స్. ఆన్సర్ ఈజ్ బి స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ప్రతి ఏటా ప్రపంచ దేశాల ఆర్థిక రాజకీయ నేతలు సమావేశమై అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారు. ఈ సమావేశం స్విట్జర్లాండ్లో జరగబోతోంది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవల ఏ దేశం నుండి 9 చిరుతలను భారతదేశానికి తీసుకువచ్చారు? ఏ నమీబియా, బి బోట్స్వానా, సి కెన్యా, డి ఇరాన్. ఆన్సర్ ఈజ్ బి బోట్స్వానా. నమీబియా, దక్షిణాఫ్రికా తర్వాత ఇప్పుడు బోట్స్వానా నుండి చిరుతలను దిగుమతి చేసుకొని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. నెక్స్ట్ వన్, యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఇటీవల ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? ఏ హైదరాబాద్, బి లక్నో, సి జైపూర్, డి కోజికోడ్. ఆన్సర్ ఈజ్ బి లక్నో. అద్భుతమైన వంటకాలు మరియు విభిన్నమైన ఆహార సంస్కృతికి గాను లక్నో ఈ అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకుంది. చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ఏ దేశం నియంత్రణలో ఉంటుంది? ఏ ఇరాన్, బి ఈజిప్ట్, సి భారత్, డి శ్రీలంక. ఆన్సర్ ఈజ్ ఏ ఇరాన్.
పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జలసంధి ఇరాన్ సమీపంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గం. నెక్స్ట్ వన్, 2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ అంచనా వేసిన భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.0%, 7.2%, 8.5%, 5.5%. ఆన్సర్ ఈజ్ బి, 7.2%. దేశీయ వినియోగం మరియు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 7.2% వృద్ధిని నమోదు చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన SM-6 క్షిపణి ఏ దేశానికి చెందిన అడ్వాన్స్డ్ రక్షణ వ్యవస్థ? ఏ రష్యా, బి అమెరికా, సి భారత్, డి చైనా. ఆన్సర్ ఈజ్ బి అమెరికా. అమెరికా నావికా దళానికి చెందిన స్టాండర్డ్ మిసైల్ 6 SM-6 అనేది విమానాలు, క్షిపణులు మరియు నౌకలను కూడా అడ్డుకోగల సామర్థ్యం కలిగిన అధునాతన క్షిపణి. నెక్స్ట్ వన్, ఇస్రో లక్ష్యం ప్రకారం భారతీయ అంతరిక్ష స్టేషన్ తొలి మాడ్యూల్ ఏ ఏడాది నాటికి సిద్ధమవుతుంది? ఏ 2025, బి 2028, సి 2035, డి 2040. ఆన్సర్ ఈజ్ బి 2028. ఇస్రో ప్రణాళిక ప్రకారం 2028 నాటికి మొదటి దశ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించి 2035 నాటికి పూర్తి స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, తక్కువ స్థలంలో దట్టమైన అడవులను పెంచే మియావాకీ పద్ధతి ఏ దేశానికి చెందినది? ఏ భారతదేశం, బి జపాన్, సి ఇజ్రాయెల్, డి జర్మనీ. ఆన్సర్ ఈజ్ బి జపాన్. జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకిరా మియావాకీ పేరు మీదుగా వచ్చిన ఈ పద్ధతి ద్వారా సాధారణం కంటే 10 రెట్లు వేగంగా చెట్లను పెంచవచ్చు. 2026 మహిళల క్రికెట్ వరల్డ్ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ ఆస్ట్రేలియా, బి ఇంగ్లాండ్, సి దక్షిణాఫ్రికా, డి వెస్టిండీస్. ఆన్సర్ ఈజ్ బి ఇంగ్లాండ్. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2026 మహిళల వన్డే ప్రపంచ కప్ క్రీడలు ఇంగ్లాండ్ మరియు వేల్స్ వేదికగా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎంత శాతం తగ్గాయి? ఏ 2.5%, బి 4.4%, సి 6.1%, డి 10.2%. ఆన్సర్ ఈజ్ బి 4.4% తగ్గాయి. శాంతి భద్రతల సమీక్షలో భాగంగా విడుదలైన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రతా చర్యల వల్ల నేరాలు 4.4% తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్లో ఆస్తుల కల్పన కోసం కేటాయించే క్యాపెక్స్ అంటే ఏమిటి? ఏ కరెంట్ ఎక్స్పెండిచర్, బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సి క్యాపిటల్ ట్యాక్స్, డి కరెన్సీ ఎక్స్చేంజ్. ఆన్సర్ ఈజ్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రోడ్లు, రైల్వేలు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేసే ఖర్చును మూలధన వ్యయం క్యాపెక్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో కొత్తగా భారీ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఏ సంగారెడ్డి, బి కరీంనగర్, సి ఖమ్మం, డి నిజామాబాద్. ఆన్సర్ ఈజ్ ఏ సంగారెడ్డి. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతాన్ని తయారీ రంగ హబ్గా మార్చడానికి ప్రభుత్వం అదనపు భూములను కేటాయించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్న సస్టైనబుల్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏంటి? ఏ హైవేల విస్తరణ, బి రోడ్డు ప్రమాదాల నివారణ, సి ఎలక్ట్రిక్ టోల్ వసూలు, డి వాహనాల రిజిస్ట్రేషన్. ఆన్సర్ ఈజ్ బి రోడ్డు ప్రమాదాల నివారణ.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఆసుపత్రుల సేవా నాణ్యతను గుర్తించే NQAS పూర్తి రూపం ఏమిటి? నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్కీమ్, బి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్, సి నేషనల్ క్వాలిటీ ఆడిట్ సిస్టమ్, డి నేషనల్ క్విక్ యాక్సెస్ సర్వీస్. ఆన్సర్ ఈజ్ బి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ NQAS. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ప్రమాణాల ప్రకారం అందుతున్నాయో లేదో ఈ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరిస్తారు. నెక్స్ట్ వన్, నాసా ప్రయోగిస్తున్న లూనార్ గేట్వే ఏ ఖగోళ వస్తువు కక్షలో ఉంటుంది? ఏ భూమి, బి అంగారకుడు, సి చంద్రుడు, డి సూర్యుడు. ఆన్సర్ ఈస్ సి చంద్రుడు. ఇది చంద్రుని చుట్టూ తిరిగే ఒక చిన్న అంతరిక్ష కేంద్రం. దీనిని భవిష్యత్తులో చంద్రుడిపై మానవ అన్వేషణకు ఒక బేస్ క్యాంపుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన ప్రాఫిట్ ఆఫ్ ప్రోగ్రెస్ పుస్తకం ఎవరి జీవిత విశేషాలను వివరిస్తుంది? ఏ MS స్వామినాథన్, బి రతన్ టాటా, సి అమర్త్య సేన్, డి ఈ శ్రీధరన్. ఆన్సర్ ఈజ్ బి రతన్ టాటా. భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసిన రతన్ టాటా జీవిత ప్రస్థానం మరియు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. మార్చి 3, 2026న సంభవించిన బ్లడ్ మూన్ దేనివల్ల ఏర్పడింది? ఏ సూర్యగ్రహణం, బి సంపూర్ణ చంద్రగ్రహణం, సి ఉల్కాపాతం, డి నక్షత్రాల విస్ఫోటనం. ఆన్సర్ ఈజ్ బి సంపూర్ణ చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యరశ్మి భూమి వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? ఏ వ్యవసాయ సాగునీరు, బి మౌలిక సదుపాయాల ఆధునీకరణ, సి పారిశ్రామిక రాయితీలు, డి చేనేత రంగం. ఆన్సర్ ఈజ్ బి మౌలిక సదుపాయాల ఆధునీకరణ. ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి వాటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం పాఠశాల పిల్లల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి? ఏ రైతు బంధు, బి ముఖ్యమంత్రి అల్పాహార పథకం, సి కళ్యాణ లక్ష్మి, డి ఆసరా పెన్షన్. ఆన్సర్ ఈజ్ బి ముఖ్యమంత్రి అల్పాహార పథకం. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల పౌష్టికాహార లోపాన్ని అరికట్టడానికి ఉదయం పూట ఉచితంగా అల్పాహారం అందించే పథకం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.